కుటుంబ వ్యవస్థను మనం సరిచేయాలి. ఎందుకంటే కుటుంబ వ్యవస్థలో తేడాలు వస్తున్నాయి. కుటుంబంలో పిల్లలకు చిన్నప్పటి నుంచి ఏమి నేర్పాలి? ఆ సంస్కారాలు చిన్నప్పటి నుంచి నేర్పాలి. నీతి కథలు చెప్పకపోయిన కారణంగా పెద్ద అయిన తర్వాత వాళ్ళు అత్యాచారాలు చేస్తున్నారు, మోసాలు చేస్తున్నారు, ఘోరాలు చేస్తున్నారు, దౌర్జన్యాలు చేస్తున్నారు, హింస చేస్తున్నారు, హత్యలు చేస్తున్నారు. కాబట్టి పిల్లలకి చిన్న వయసు నుంచే వాళ్ళకి సరైన సంస్కారాలు ఇవ్వాలి. రెండోది, కుటుంబం అంతా కలిసి ఆ విధంగా కొద్దిసేపు మాట్లాడుకోవాలి రోజు. ఎందుకంటే కుటుంబంలో దూరాలు పెరిగిపోతున్నాయి, భార్యాభర్తల మధ్యలో దూరాలు పెరుగుతున్నాయి, పిల్లలకి తల్లిదండ్రులకు మధ్యలో దూరాలు పెరుగుతున్నాయి. ఒకవేళ ఏదైనా సమయం దొరికినట్టయితే సెల్ ఫోన్ చూస్తూ కూర్చుంటాం, అవునా కదా? పక్కనే కూర్చుంటాం కానీ సెల్ ఫోన్ చూస్తుంటాం, ఒకరితో ఒకరు మాట్లాడరు. కాబట్టి కుటుంబంలో ఒకరితో ఒకరు మాట్లాడినప్పుడు ప్రేమ, అన్యోన్యత ఎట్లా పెరుగుతాయి? కాబట్టి కుటుంబం మధ్యలో అందరిలో కూడా ప్రేమ, ఆప్యాయత, అన్యోన్యత, ఆత్మీయత ఇవి ఉండాలంటే అందరం కలిసి కనీసం ఒక పూట అయినా భోజనం చేయాలి, కలిసి గుడికి వెళ్ళాలి కనీసం. ఇట్లాంటివి జరిగినప్పుడు కుటుంబం మధ్యలో ఆప్యాయత పెరుగుతుంది, కుటుంబ వ్యవస్థ సరిగ్గా ఉంటుంది.